ఒక మగవానిగా ఉండి ఈ వీడియోలో మగ జాతి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మన అందరి ఇళ్ళల్లో మగవాళ్ళు ఉంటారు. అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, భర్త కావచ్చు, ఇంకా నాన్న కావచ్చు, ఎవరైనా అందరు మగవాళ్ళు ఉంటారు. సో సమీప కాలంలో ఇప్పుడు కొంతకాలంగా అంటే ఇప్పుడున్న జనరేషన్లో మగవాళ్ళంతా వీక్గా అవుతున్నారని మనం తెలుసుకోవాలి. అంటే మగవాళ్ళందరూ వీక్ అవుతున్నారని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్స్ మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే దాంట్లో చాలామంది మగవాళ్ళు మాత్రమే సూసైడ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే సూసైడ్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే, ఎందుకంటే సూసైడ్ ఎవరు చేసుకుంటారు అంటే చాలా అంటే వీక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సూసైడ్ అనేది చేసుకుంటారని అర్థం కదా. సో మరి దీని అంతటి కారణం ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక మహల్లో అంటే ఒక డిమార్ట్లోనో ఎక్కడనో ఒక చోట అని అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. సో ఏంటంటే ఒక ఆడ మగ మనిషి ఇద్దరు ఎదురెదురు అవుతున్నారు, జస్ట్ అనుకోకుండా సడన్గా డాష్ ఇచ్చుకున్నారు. కాకపోతే ఇక్కడ ఎవరు భయపడతారంటే మగతనే భయపడతారు, ఎందుకంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన. కాకపోతే అతనే భయపడతారు అన్నట్టు. అంటే ఎందుకంటే దే ఆర్ వీక్, అతనే భయపడతాడు. మళ్ళీ వాళ్ళు అంటే లేడీస్ ఏమో ఆమె అనేది అరుస్తుంది అనమాట, అక్కడ ఆ సిచ్యువేషన్లో అరుస్తుంది. సో వీఆర్ నాట్ జడ్జింగ్ ఎనీ జెండర్ ఇయర్. కాకపోతే మగవారు వీక్ ఉన్నారు ఈ రకంగా అని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న మగవాళ్ళు ఏంటంటే సిగ్గు, బిడియం, అంటే భయం, ఇవన్నీ ఉన్నాయి. అంటే మగవాడు మగవాడిలా లేడు అని స్టడీ చెప్తున్నాయి. సో పై విషయాల్ని ఇంకొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకోబోయే ముందు మీరు నా ఛానల్కి మొదటిసారి వచ్చినట్టయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మరికొందరికి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ బాలరాజు రాజారాం. మీరు చూస్తున్నారు బిఆర్ ఎలిమెంట్. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే మోడల్ ఆఫ్ మస్కులినిటీ అంటే మజిల్స్ ఉండడం అనమాట. అంటే పూర్వకాలంలో అందరికీ మజిల్స్ ఉండేవి, అంటే కండరాలు ఉండేవి, మంచి బలిష్టంగా ఉండేటోళ్ళు, మంచి ఫుడ్ తినేటోళ్ళు కదా. సో అది ఒక జనరేషన్ ఎక్స్ అని వారితోటే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏం నడుస్తుందంటే జనరేషన్ వై అనేది అంటే వచ్చినప్పుడు, అంటే ఈ జనరేషన్ వై వచ్చినప్పుడు ఏమైందంటే ఎలాగైనా ఉండొచ్చు, ఇట్లా కండరాలే ఉండాల్సిన అవసరం లేదు, ఎట్లయినా ఉండొచ్చు, బలహీనంగా కూడా ఉండొచ్చు, తిండి తినకుండా కూడా ఉండొచ్చు అని చెప్పి ఎట్లాగో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మారిపోయింది. 1990 కిడ్ చూసుకున్నట్టు, అంటే 90s కిడ్ చూసుకున్నట్టయితే కొన్ని లక్షణాలు ఉండేటివి, అంటే కొంతమంది చేయడం అట్లాంటివి ఉండేటివి. తర్వాత 2K కిడ్స్ 2000 కిడ్స్ చూసుకున్నట్టయితే అసలు నిజానికి బక్కబలచగా ఉండడం, అసలు మస్కులినిటీ అనేది లేకుండా ఉండడం, అది యొక్క మెయింటెనెన్స్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో మరి మగవానికి ఈ కండరాలు ఖచ్చితంగా ఉండాలన్నా, ఫ్లెష్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నా అంటే సో ఆ విషయానికి వచ్చినట్టయితే మనం ఒక మగవాడు వీక్గా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనం ఈ రీసెర్చ్ ప్రకారం చూసుకున్నట్టయితే గుడ్ టైం అనేది దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. గుడ్ టైం అనేది మగవాని బలహీనంగా అసలు తయారు చేస్తుందంట. గుడ్ టైం అంటే అన్ని రకాలుగా గుడ్ టైం ఉంది కాబట్టి బలహీనంగా తయారవుతున్నాడట. సో చాలా రోజుల నుంచి ఈ థియరీ పైన రీసెర్చ్ జరుగుతుంది. ఈ థియరీ గుడ్ టైమే మగవాడు బలహీనంగా ఉండడానికి కారణం అని చెప్తుంది. సో బ్యాడ్ టైం అనేది ఏం చేస్తుందంటే ఒక మగవాడిని స్ట్రాంగ్ తయారు చేస్తుంది. స్ట్రాంగ్ అంటే ఎట్లా? ఇప్పుడు అసలు ఫుడ్డే ఉండదు, ఆ ఫుడ్ ఎట్లా సంపాదించుకోవాలనే విషయాన్ని వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ గుడ్ టైంని ఇప్పుడు బ్యాడ్ టైం అనేది ఏం చేస్తుందంటే ఒక మగవాడిని స్ట్రాంగ్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ స్ట్రాంగ్ అయిన మగవాళ్ళు మళ్ళీ ఒక గుడ్ టైంని సృష్టిస్తారు. ఆ గుడ్ టైంలో పుట్టిన పిల్లలు వీక్ అవుతారు. అంటే ఇప్పుడు మనం గుడ్ టైంలో ఉన్నాం కదా, ఆ గుడ్ టైంలో పుట్టిన మగవాళ్ళు ఎట్లుంటారు అంటే చాలా వీక్గా ఉంటారు అనమాట. సో వీక్గా పెరుగుతారు. ఈ వీక్ జనరేషన్ నుంచి బ్యాడ్ టైం పొందుతారు. సో వాళ్ళంతా మళ్ళీ బ్యాడ్ టైంను పొందుతారు. సో ఈ వీక్ జనరేషన్ అయిపోయిన తర్వాత బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో మన ముందు జనరేషన్ చూసినట్టయితే ఏంటంటే వాళ్ళు బ్యాడ్ టైంను అనుభవించారు. బ్యాడ్ టైం అంటే మన తాత కావచ్చు, మన నాన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ బ్యాడ్ టైంను అనుభవించారు. వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళందరూ అనుభవించిన తర్వాతనే చాలా ఇన్నోవేషన్స్ జరిగినాయి. అంటే స్కూటర్ కావచ్చు, బల్బ్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, చాలా ఇన్నోవేషన్స్ అనేవి జరిగినాయి. ఆ ఇన్నోవేషన్స్ తర్వాత మనం ఇప్పుడు అన్నీ వాడుతున్నాం. రేడియో కావచ్చు, ఇప్పుడు హ్యాండీ న్యూస్, ఎక్కడ ఏ ప్రపంచంలో ఎక్కడ జరిగినా కానీ న్యూస్ చదువుతున్నాం. అన్నీ అనేది మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇది ఒక గుడ్ టైంలో మనం ఉన్నాం. సో వారు బ్యాడ్ టైంలో నుంచి వచ్చినందు వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారనమాట. అన్ని తెలుసుకోవాలి, అన్ని చాలా విషయాలు తెలుసుకోవాలని. ఆ తర్వాతనే గుడ్ టైం
ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, జొమాటోలో ఆర్డర్ చేస్తున్నాం, అమెజాన్లో ఆర్డర్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి మార్కెట్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉన్నాం, గూగుల్ యూజ్ చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం, అన్ని రకాలుగా మనకి ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ నుంచి అంతా మనకంట వీక్ అనేది అయిపోతున్నాం అనమాట. సో జనరేషన్ వై వీక్గా ఉంటే జనరేషన్ జెడ్ అనేది కూడా వీక్గానే ఉంటుంది. అందుకే ఇప్పుడున్న మగ సమాజం అనేది గుడ్ టైంలో ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్న మగవాళ్ళు ఏంటంటే అమ్మాయిలతో సహవాసం కూడా తక్కువనే చేస్తారు. సో ఎట్లా అంటే అమ్మాయితో మాట్లాడతారేమో, ఒకవేళ మాట్లాడితే కనుక రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కూడా చాలా భయపడతారు అనమాట. సో ఎందుకంటే మగవాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్షిప్ కావడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, పిల్లల్ని మళ్ళీ వాళ్ళని పెంచడం, అసలు ఇవన్నీ ఇష్టం ఉండట్లేదంట మగవాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఈ కారణం మొత్తం ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక మంచి టైంలో గుడ్ టైంలో ఉన్నారు కాబట్టి ఇదంతా సాధ్యం అవ్వట్లేదు అని అంటే కంఫర్ట్ జోన్, గుడ్ టైం అంటే ఏందో అనుకున్నారు, కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇట్లా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడున్న మగవాళ్ళు ఏంటంటే పిల్లలు పెంచడానికి అంటే వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడున్న మగవాళ్ళ పిల్లలు పెరగడానికి చాలా కష్టపడతారని మనం ఇక్కడ గుర్తించాలి. సో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడున్న మగవాళ్ళు ఇప్పుడున్న మీడియంస్లో అంటే మీడియాలో చాలా ఆన్లైన్ శృంగారంగా ఉండే విషయాలకు చాలా అడిక్టెడ్గా ఉన్నారు. అంటే డైరెక్ట్ ఆ విషయానికి వెళ్ళకండి, కాకపోతే శృంగారభరితమైన విషయాలకు చాలా రకాలు ఉంటాయి కదా. శృంగారం అంటే నాట్స్ దట్ శృంగారం, చాలా రకమైన శృంగారాలు ఉంటాయి కాబట్టి వాటికి అడిక్టెడ్గా ఉన్నారని ఆ స్టడీ చెప్తుంది అనమాట. ఇంకో విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఈటింగ్ షిట్ అంటే డైరెక్ట్గా అది అనుకోకండి. సో దరిద్రమైన ఫుడ్స్ తింటున్నాడు అనమాట, ఫాస్ట్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడము. సో మొత్తం ఒక డే ఫుల్గా ఏదైనా ఒక విషయాన్ని డే ఫుల్గా చేయడం, అంటే డే ఫుల్గా పడుకోవడం కావచ్చు, డే ఫుల్గా గేమ్స్ ఆడడం కావచ్చు, డే ఫుల్గా సినిమాలు చూడడం కావచ్చు. ఇదంతా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఇది నాకు ఇష్టం, ఇది కంఫర్టబుల్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇది ఇట్లా జీవితానికి అలవాటు పడిపోయింది అనమాట. దీనికి ఆపోజిట్గానే మహిళలు ఉన్నారు. ఆపోజిట్గానే అంటే ఎట్లా అంటే అన్కంఫర్టబుల్ జోన్ను వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు జాబ్కి వెళ్ళడం అన్కంఫర్టబులే, ఎందుకంటే వాళ్ళు పనులు చేసుకోవాలి, మళ్ళీ జాబ్కి వెళ్ళాలి, ఇవన్నీ కథలు ఉంటాయి కాబట్టి అన్కంఫర్టబులే. కాకపోతే దే ఆర్ ప్రిఫరింగ్ టు గో టు జాబ్. కానీ మగవాళ్ళు అట్లా కాదు. సో మంచి పొజిషన్లో కూడా లేడీస్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్కంఫర్టబుల్గా ఉన్నా కూడా. సో మగవాడు బ్యాడ్ టైంలో ఉండి సమాజానికి అన్ని అందించిండు ఒక టైంలో. సో ఇప్పుడున్న మగవాడు ఏం చేస్తున్నాడంటే ఏది ఎటువైనా పర్లేదు, నంగలవని నాకు అవసరం లేదు, సో నేను మారను, నేను ఇదే మెంటాలిటీతో ఉంటా అని చెప్పి ఇప్పుడున్న మగవాడు అంటున్నాడు. సో జర్నల్ ఆఫ్ హ్యాండ్ థెరపీలో ఒక రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. ఏం రీసెర్చ్ అంటే 20 నుంచి 34 ఉన్న వయసు ఉన్న మగవాళ్ళని 1980లో వాళ్ళు తీసుకున్నారు. ఈ 1980 కంపారేటివ్ స్టడీ అంటే ఇప్పుడున్న మగవాళ్ళకి అప్పుడున్న మగవాళ్ళకి కంపారేటివ్ చేశారు అనమాట. సో దాంట్లో ఏం తెలియదంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది 1980స్లో ఉన్న మగవారి కంటే ఇప్పుడున్న మగవారికి 22% అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది. చాలా వరకు. సో దీనికి కారణం ఏంటంటే చుట్టూన్న విషయాలని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టెక్నాలజీ, మీడియాస్. సో ల్యాప్టాప్ కావచ్చు, ఇవన్నీ చాలా రకాల గాడ్జెట్ అనేవి మన చుట్టూ ఉన్నాయి. సో 20 నుంచి 30 కంప్లీట్ అయ్యేసరికి ఈ మజిల్ మాస్ అనేది అంటే మాంసం అంటే ఈ మజిల్ మాస్ అనేది 3 to 5% అనేది ఇయర్ ఆన్ ఇయర్లో తగ్గుతూ వస్తుందంట, 3 to 5%. సో 60-70 ఏజ్ వచ్చేసరికి ఈ మజిల్ మాస్ అనేది మొత్తం ఫ్లష్ అనేది జస్ట్ లీలాగా, ఇప్పుడు ముసలాలను టచ్ చేస్తూ ఎట్లుంటుంది, మొత్తం లీలాగా ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ మజిల్ మాస్ అనేది ఉండదు. ఏంటంటే ఏం చేస్తున్నాం, జస్ట్ వీఆర్ ఈటింగ్ షిట్ అండ్ డూయింగ్ అంటే మంచి కంఫర్ట్గా ఏది పడితే అది చేస్తున్నాం, అంతే ఉంటున్నాం కదా. వీఆర్ నాట్ డూయింగ్ వర్క్అవుట్స్, వీఆర్ నాట్ టేకింగ్ గుడ్ ఫుడ్, ఎవ్రీథింగ్, రైట్. సో ఇదంతా అనేది మనకు ప్రభావం చేస్తుంది. సో 1980s కంటే ఇప్పుడున్న వారిలో మజిల్ మాస్ అనేది తక్కువ అవుతుందని మనం డిస్కస్ చేసినాం. ఎందుకంటే మనకు కష్టం లేదు, అసలు ఆలోచించట్లేదు. సో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే హార్డ్ టైమ్స్ క్రియేట్ స్ట్రాంగ్ మెన్ క్రియేట్ గుడ్ టైమ్స్ క్రియేట్ వీక్ మెన్ అండ్ వీక్ మెన్ క్రియేట్ హార్డ్ టైమ్స్. సో ఇది చాలా ఇదంతా ఒక సర్కిల్ అనమాట. ఇది సర్కిల్ లాగా వస్తూనే ఉన్నది. కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ వీ హ్యావ్ టు బీ టేక్ కేర్. సో మనం ఈ మగతనం నుంచి, ఈ మగతనం అంటే మగోడి లక్షణం గురించి, మగతనం మీన్స్ ఆ మగతనం కాదు, మగోడి లక్షణం నుంచి అంటే స్నేహం వరకు మనం చాలా విషయాల్ని మార్చుకోవాల్సి ఉంది.
సో డే ఆన్ డే వీ హ్యావ్ టు వర్క్ అపాన్. ఒక మగవాడు వీక్ కావడానికి కారణం ల్యాక్ ఆఫ్ ఫాదర్ ఫిగర్ అనేది కరెక్ట్గా లేకపోతే, ఫాదర్ అనేది ఉండి కరెక్ట్గా చూసుకోకపోతే మగవాడు అంటే మగపిల్లవాడు కరెక్ట్గా పెరగడు. తల్లి సంరక్షణలో ఉన్న మగవాడు వానికి అనేది లక్షణాలు అనేది చాలా తక్కువ వస్తాయి. కాబట్టి ఈ దాన్ని కూడా చాలా మంది గమనించాల్సిన విషయం ఉంది. ఒక తండ్రి ఉన్నట్టయితే, అసలు మీరు ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు మీరు ఒక తండ్రి అయితే మీ కొడుక్కి ధైర్యం అనేది అవసరం ఉంది. నీ ఒక భర్త అయితే నీ భార్యకు నీలో ఉన్న మగ లక్షణాలన్నీ అవసరం ఉన్నవి. నీ ఒక ప్రేమికుడు అయితే నీ యొక్క ప్రేమికురాలికి నీ యొక్క రక్షణ అనేది కావాల్సి ఉన్నది. సో ఒక కొడుక్కి అతను ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి ప్రేమ అనురాగాలనేవి కూడా ఏర్పాటు చేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. సో ఇదంతా మార్చాలంటే ఏమవుతుందంటే ఇప్పుడే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏం నిర్ణయం తీసుకోవాలంటే, మనం వీక్ మెన్గానే ఉన్నాము, కాకపోతే దానికి కారణం మనం ఇప్పుడు గుడ్ టైంలో ఉన్నామని తెలుసు. మనం ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలంటే మనం అవన్నింటినీ చాలా వరకు మార్చుకొని మన ఫ్యూచర్ జనరేషన్స్ అనేది బాగుండేటట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు అంటే మనలాంటి యువత అందరము డెసిషన్ తీసుకొని మనం మార్చి ఈ గుడ్ టైమ్స్ని, అంటే గుడ్ టైమ్స్లో ఉన్న వీక్గా అయ్యే వాళ్ళని మొత్తం ఇదంతా చేంజ్ చేయాలి. ఇదంతా థియరీస్ ఏవైతే చేంజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దట్ ఈస్ అవర్ మోటివేషన్, దట్ ఈస్ అవర్ గోల్. ఓకే, until then, another video, please kindly watch and subscribe.